హైదరాబాద్లో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ ఆహార ముఠాలపై హెచ్ఫాస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు భారీ స్థాయిలో దాడులు నిర్వహించినట్లు సిపి సజ్జనార్ తెలిపారు. గత 140 రోజుల్లో 246 టన్నుల కల్తీ ప్రమాదకర ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. 16 మంది నిందితులను అరెస్టు చేసి 202 కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. కుళ్ళిన చికెన్, పనికిరాని మటన్, కల్తీ పన్నీర్, కల్తీ నెయ్యి, కెమికల్స్తో పండించిన పండ్లు, మసాలా దినుసుల్లో ప్రమాదకర రసాయనాలు కలిపి విక్రయిస్తున్నట్లు గుర్తించామన్నారు. అనుమానాస్పద ఆహారంపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. మనుషులకి ఇదంతా హానికర వస్తువులు యూజ్ చేస్తే తింటే చాలా నష్టం జరుగుతుంది. సో ఎందుకంటే ఇలాంటి ఈ ఒక ఇండస్ట్రియల్ రైస్ కావచ్చు, సింథటిక్ కలర్స్ వాడడంతో లివర్, కిడ్నీ పైన చాలా అంటే చాలా హానికరము, చాలా నష్టం జరుగుతుంది. అట్లానే ఇలాంటి వాడడం వల్ల కూడా క్యాన్సర్ ఎక్కువ కావడం జరుగుతుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా క్యాన్సర్నోజెనిక్ కెమికల్స్ వాడడం జరుగుతుంది. గ్యాస్ట్రో ఇంటెస్టినల్ డిసార్డర్స్, స్టమక్ కేక్, అట్లానే అల్సర్స్ కూడా స్టమక్ లో ఫార్మ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పబ్లిక్ హెల్త్ కి ఒక చాలా పెద్ద నష్టం చేస్తున్నారు. సో అందుకు ఇలాంటి వాళ్ళ పైన హైదరాబాద్ సిటీ పోలీసు హెచ్ఫాస్ట్ టీము చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. టీము ఇప్పటిదాకా 246 టన్స్ ఆఫ్ కంటామినేటెడ్ ఫుడ్ ని పట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ పని చేయడంలో మన జిహెచ్ఎంసీ ఆఫీషియల్స్, ఫుడ్, వెటనరీ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ అందరూ కూడా కలిసి సమన్వయంతోనే మనము పనిచేయడం జరుగుతుంది. ఆల్ డిపార్ట్మెంట్ హెడ్స్ కూడా నేను పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.